హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణు స్టిచ్చింగ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ 3 మీటర్స్ తీసుకున్నాను. నేను 7 to 8 years పాపకి 3 మీటర్స్ అయితే సరిపోతుంది. ఇది వచ్చేసి ఫుల్ ఫ్రాక్, లెంత్ వచ్చేసి 38 inches. ఓకేనా, టోటల్ లెంత్ వచ్చేసి 38 inches. అందులో బాడీ వచ్చేసి 10 inches తీసుకున్నాను నేను. కింద ఫ్రిల్స్ కోసం 28 inches. ఓకేనా, ఇది 10 inches, టోటల్ 28 inches. 28ని by 4 చేస్తే 7 inches వస్తుంది. అంటే 4 sevens, 7 7 7. ఓకేనా, ఫస్ట్ లేయర్ వచ్చేసి మనకి వేస్ట్ వచ్చేసి 17 inches. ఆ 17కి ప్లస్ 20 కలుపుకోవాలి. టోటల్ 37 inches. ఓకేనా, ఈ లూజ్ వచ్చేసి 37 తీసుకోవాలి. అదేవిధంగా సెకండ్ లేయర్కి 37 ప్లస్ 20 inches కలుపుకోవాలి. 57 inches. ఓకేనా, అదేవిధంగా థర్డ్ లేయర్కి 57 ప్లస్ 20 77 inches తీసుకోవాలి. ఫోర్త్ లేయర్ 77 ప్లస్ 20 97. ఓకేనా, మనం వేస్ట్ని బట్టి మనం ప్లస్ 20 కలుపుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి కటింగ్ చూద్దాం. బాడీ లెంత్ 10 inches ప్లస్ 1 inch ఖర్చు కోసం తీసుకున్నాను. అదేవిధంగా షోల్డర్ వచ్చేసి 5 inches. ఆర్మ్ హోల్ వచ్చేసి 5.5 inches. చెస్ట్ వచ్చేసి నేను 7 తీసుకున్నాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 inch. ఆర్మ్ హోల్ రౌండ్ కోసం 1 inch దగ్గర మార్కింగ్ చేసుకుని రౌండ్ తీసుకుంటున్నాను. ఓకేనా, వేస్ట్ వచ్చేసి 6.5 inches తీసుకున్నాను. ఎక్స్ట్రా 2 inch ఖర్చు కోసం. ఇప్పుడు వచ్చేసి నెక్, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా నేను 4 inches తీసుకున్నాను లెంత్. విడ్త్ వచ్చేసి 2.5 inches తీసుకున్నాను. ఈ విధంగా బాక్స్ షేప్లో డ్రా చేసుకొని మనం రౌండ్ అనేది తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు కట్ చేస్తున్నాను. అదేవిధంగా నెక్ కూడా కట్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు వేస్ట్ ఎంత వచ్చిందో చూడండి. 8.5 వచ్చింది కదా. 8.5 అంటే 17. ఓకేనా, ఫస్ట్ లేయర్ 7 inches, విడ్త్ వచ్చేసి 37 inches తీసుకున్నాను. ఓకేనా, 37. 2 లేయర్స్ తీసుకోవాలి ఫ్రంట్ అండ్ బ్యాక్ కోసం. ఓకేనా, ఇది వచ్చేసి ఫస్ట్ లేయర్. నెక్స్ట్ సెకండ్ లేయర్ లెంత్ 7 inches, విడ్త్ వచ్చేసి 57 inches. ఇది కూడా 2 లేయర్స్. ఓకేనా, ఫస్ట్ అండ్ సెకండ్ లేయర్. థర్డ్ లేయర్ కూడా లెంత్ 7 inches, విడ్త్ వచ్చేసి 77 inches.
2 లేయర్స్ తీసుకున్నాను. ఇది కూడా ఓకేనా. ఇది వచ్చేసి 3rd లేయర్, 4th లేయర్. లెంత్ వచ్చేసి 7 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 97 ఇంచెస్. వన్ 2 3 4 ఓకేనా. ఈ విధంగా మనం కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్. బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా చిన్న పీస్ తీసుకుని ఈ విధంగా వీ షేప్లో స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుని బ్యాక్ సైడ్ తిప్పుకోవాలి. తిప్పుకొని ఈ విధంగా వెనకాల స్టిచ్ వేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పీస్ తీసుకుని దానిపైన బ్యాక్ పీస్ పెట్టి మనం షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఓకేనా. షోల్డర్ జాయిన్ చేశాను. జాయిన్ చేసిన తర్వాత క్రాస్ పీస్ని తీసుకోవాలి. క్రాస్ పీస్ని తీసుకుని మనం నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా ఆర్మ్ హోల్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత చిన్నగా కట్స్ అనేవి పెట్టుకోవాలి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ విధంగా చిన్నగా కట్స్ ఇచ్చుకున్న తర్వాత ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసాను ఆర్మ్ హోల్ అండ్ నెక్ కూడా. ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ లేయర్ తీసుకుంటున్నాను. ఫస్ట్ లేయర్ తీసుకుని ఈ విధంగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. మన వేస్ట్కి సరిపోయేటట్టుగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఓకేనా. ఈ విధంగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు బాడీ పార్ట్కి అటాచ్ చేస్తున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనం జాయిన్ చేసుకోవాలి. ఓకేనా. జాయిన్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లేయర్ తీసుకుంటున్నాను. సేమ్ ఇది కూడా ఫ్రిల్స్ పెట్టుకుని కింద ఫ్రిల్స్ ఉన్నాయి కదా ఫస్ట్ లేయర్కి అటాచ్ చేసుకోవాలి. ఓకేనా. ఫ్రిల్స్ పెట్టాను కదా, దీన్ని ఈ ఫస్ట్ లేయర్కి ఈ విధంగా అటాచ్ చేయాలి. చూసాను. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ అండ్ థర్డ్ లేయర్ 3 లేయర్స్ అటాచ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి 4th లేయర్ అటాచ్ చేస్తున్నాను. ఓకేనా. 4 లేయర్స్ అటాచ్ చేశాను. చాలా ఫ్లేర్ వస్తుంది, చాలా నీట్గా ఉంటుంది ఫ్రాక్ అనేది. ఇప్పుడు వచ్చేసి కింద ఫోల్డింగ్ చేసుకుని మనం డబుల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా సైడ్ కూడా మనం జాయిన్ చేసుకోవాలి. ఓకేనా. జాయిన్ చేశాను. చూడండి చాలా ఫ్లేర్ వచ్చింది. పిల్లలకు వేస్తే బుట్ట బొమ్మలా ఉంటారు. ఓకేనా. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.